హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మామయ్య చేపలు తెచ్చినారు. ఎప్పుడు పులుసు చేసుకుంటూ ఉంటాం, ఎందుకు అనేసి ఈసారి అయితే చేపల పకోడీ చేస్తున్నాను. చేపల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. ఇంకా దాంట్లోకి వచ్చేసి ఒక చెంచా కారం పొడి, కొంచెం కరివేపాకు, పచ్చిగా ఉంటే పచ్చిగా తీసుకోండి కరివేపాకు, 2 చెంచాలు కార్న్ ఫ్లోర్, ఇంకా 2 చెంచాలు బియ్యం పిండి తీసుకున్నాం. మీరు ఫిష్ని బట్టి తీసుకోండి. ఫిష్ ఎక్కువైతే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. నాకైతే కొన్ని ఉన్నాయనేసి నేను 2 స్పూన్ దాకా తీసుకున్నాను. ఇంకా దాంట్లోకి సరిపడా ఉప్పు అయితే వేసినాను. ఈ మొత్తం ఆ ముక్కలకి బాగా అంటేటట్టు బాగా కలుపుకోండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చెంచాల దాకా శనగపిండి కూడా తీసుకున్నాం. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అది. ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. ఇవన్నీ వేసినాక బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ముందు బాగా కలిపి తర్వాత నీళ్ళు వేసుకోండి. ముందే నీళ్ళు వేసేస్తే అవి క్రిస్పీగా అయితే రావు. అందుకనేసి నేను ముందు మసాలాన్ని బాగా కలిపినాక తర్వాత నీళ్ళు వేసుకున్నాను. మీరు కూడా ఇలానే చేయండి. ఒకేసారి వేయొద్దు, నీళ్ళు కొద్దిగా వేసుకోండి. ఇంకా దీంట్లోకి లాస్ట్లో మీరు గుడ్డు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఇవి కలిపి 1 గంట సేపు అయితే నేను పక్కన పెట్టేసినాను. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వచ్చేసి రొట్టెలు వేస్తుంది. దీంట్లోకి రొట్టెలు అయితే బాగుంటాయి అనేసి రొట్టెలు వేసుకుంటున్నాము. మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సేపు అయితే అయిపోయింది ఫ్రెండ్. ఇంకా ఫ్రై చేద్దాం అనేసి ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇంకా ఈ ఫిష్ ముక్కలు అవన్నీ వేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఫ్రెండ్, లేకపోతే అతుక్కుంటాయి ఇవి. అవి గంట సేపు నానబెట్టినాక ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఒక 5 నిమిషాల దాకా వేయించినాను ఫ్రెండ్. ఇంకా కలర్ అయితే చేంజ్ అయింది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించినాను. బాగా క్రిస్పీగా వస్తాయి అలా చేసి. 5 నిమిషాలలో ఎంత కలర్ చేంజ్ అయిందో చూసినారా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.